హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ మసాలా గోబీ కర్రీ తయారు చేసే విధానాన్ని చూద్దామండి. గోబీ అంటే కాలీఫ్లవర్ కర్రీ అండి. తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఇక్కడికి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు, 2 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు. ఇవన్నిటిని వేయించి పొడి చేసుకోవాలి. రెండు టమాటాలు, 5 జీడిపప్పులు, 2 ఎండుమిరపకాయలు, ఇవి మూడింటిని పేస్ట్ చేసుకోవాలి. మసాలాన్ని వేయించుకొని పొడి చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిరపకాయలు, ఇందాక వేయించుకున్నాం కదండి ఆ పొడి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగా పొడి అండి. ఇది టమాటో పేస్టు ఇందాక చూపించాను కదా, కాజు, టమాటా, ఎండుమిరపకాయ పేస్టు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ అండి. మీడియం సైజ్ కాలీఫ్లవర్ని కట్ చేసి శుభ్రం చేసి ఇలా కట్ చేసుకున్నాను. పెట్టుకొని దాంట్లో ఒక 5 స్పూన్ నూనె వేసుకున్నానండి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిందండి, ఇందులో అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి.
ఇందులో కొద్దిగా పసుపు, ఉంచుకున్న పొడి, వేసి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి పొడి వేయాలండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులో మనం ఆడించి ఉంచిన పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, టమాటా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి, అంటే మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు అండి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మసాలా బాగా వేగిపోయిందండి, నూనె అంతా బాగా వచ్చింది చూడండి. మసాలా అంతా బాగా వేగిపోయింది. మంచి కమ్మని వాసన వస్తుంది. ఇందులో మనం ఇప్పుడు కోసించిన కాలీఫ్లవర్స్ మొక్కల్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి మసాలాలో. బాగా మసాలా మొత్తం కాలీఫ్లవర్కి ఎక్కించాలండి. ఒక 5 నిమిషాల పాటు వేయించాలి అలాగా.
5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత కూర ఇలా రెడీ అయిపోయిందండి. ఎమ్మి కూర. ఇలా గ్రేవీగా అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెంసేపు హైలో పెడితే దగ్గరగా కూడా అయిపోతుంది. గ్రేవీగా అయితే బాగుంటుంది. తయారు చేసే విధానం చూస్తారు కదండి. మసాలా గోబీ కర్రీ నా ఫేవరెట్ కర్రీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలాగ ఉన్నదో అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.